నేను మా అన్న ఇద్దరం కలిసి ఎవరు ఫస్ట్ వస్తారా అని పోటీ పెట్టుకున్నాము స్విమ్మింగ్ పూల్ లో. అసలు మ్యాటర్ ఏంటంటే ఎండ ఎక్కువగా వస్తుందని స్విమ్మింగ్ పూల్ కన్నా వెళ్దామని ప్లాన్ అయితే చేసినాను. ఇంకా లేట్ చేయకుండా ఇంటికాడ ఉన్న మా తమ్ముల్ని ఎక్కించేసుకుని స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది వచ్చున్నారు. ఇంకా మేము కూడా బిల్లు కట్టేసి వాళ్ళతో పాటు మునగడం స్టార్ట్ చేసినాము. మా తమ్ముళ్ళకి ఈత కొట్టడం అయితే రాదు, అందుకే లోతులకు వెళ్ళకుండా వేలకాడే ఉండి స్విమ్మింగ్ చేస్తా ఉన్నాను. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మామ, మంత్లీకి 1 or 2 times పక్కా వెళ్తాను స్విమ్మింగ్ పూల్ కి. మా తమ్ముళ్ళకి స్విమ్మింగ్ రాదు కదా, అందుకే కార్నర్స్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసారు. వాటర్ లోపు కూడా వీడియో తీద్దాం అనుకున్నామమ్మ, కానీ మన ఫోన్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, అందుకే తీయలేదు వీడియోస్. కానీ ఇప్పటికే మన ఫోన్ చాలా వేడెక్కిపోయి ఉన్నది, ఫోటోలు వీడియోస్ తీసి అందుకే కాసేపు ఫోన్ పక్కన అయితే పెట్టేశా. బయటికి వచ్చేటప్పుడు నీళ్ళలో 3 సార్లు మునిగేసి బయటకు అయితే వస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న చెప్తా ఉండాడు నాకు, కోనేటికి వెళ్ళినప్పుడు గానీ లేదా అక్కడ నీళ్ళలో మునిగేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు నీళ్ళలో 3 సార్లు మునిగేసి బయటికి రమ్మనేవాడు. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నీళ్ళలో మునిగేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు 3 సార్లు మునిగి నీళ్ళలో బయటకు అయితే వస్తాను. మాకైతే పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు 1 hour కి. మీ ఊళ్ళో 1 hour కి ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కాస్త లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.